ఆ రైతుకి ఏం మిగులుతాయండి? ఎందుకు మిగిలదు? ఉమ్, ఫస్ట్ ఇయర్లో బర్రె ఫ్రీ చేసుకుంటారు, నెక్స్ట్ ఇయర్లో మొత్తం బర్రె ఫ్రీ ఉంటాయి, ఉమ్, మొత్తం ఆదాయం వస్తాయి. ఉమ్. ఫస్ట్ ఇయర్ ఖర్చులో పోయినా నెక్స్ట్ యాక్చువల్గా అంటే 4-5 monthsలో బర్రె ఫ్రీ అయిపోతాయి, మనం 4-5 monthsలో. ఫ్రీ అయిపోతుంది. ఓకే. సరిగా మేపుకుంటే, ఉమ్, సరిగా తినిపిస్తే. ఉమ్, ఇది 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 నడిచింది, కింద పాలు రెడీ అవుతాయి. ఉమ్, ఇది నడిచిపోయడానికి ఏం లేదు. నువ్వు సూపర్ నేపియర్ నా దగ్గర 1 ఎకరంలో ఉంది, 2 ఎకరంలో సూపర్ నేపియర్ వేస్ట్. ఉమ్, పాలు ఏమొస్తాయి దాంట్లో చెప్పు నాకు? ఉమ్, పాలు ఏమొస్తాయి చెప్పు? అదే తినిపించి చూడు, 2 లీటర్ ఎక్కువ పాలు రాదు. ఉమ్, 14 liters కెపాసిటీ బర్రెకు మార్నింగ్ 2 లీటర్స్ ఇస్తావు, ఈవినింగ్ 2 లీటర్స్ ఇస్తావు. ఉమ్, మనకు చేత అయితే లేదు, అందుకోసం ఆ ఆజ్ఞాలు వాడుతున్నాం. ముందుగా మన పెద్దలు ఏం వాడినారు? సద్దలు వేసేవాళ్ళు, కూరలు వేసేవాళ్ళు, జొన్నలు వేసేవాళ్ళు, మక్క వేసి అది మేత బలం ఉన్నది, ఆ మేత తినిపించేవాడు. మనకు ఏమున్నది? ఒక్కసారి నాటినాం అనుకో 5 years దాకా ఏం లేదు, ఏం లేదు. దాంట్లో బలం